ఈ పేరు తెలియని వారు బహుశా ఏపీలో ఎవరు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి పలువురు సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఫేమస్ అయింది. ఆ తర్వాత చెన్నై చేరి అక్కడి నుంచి ఏపీ రాజకీయాలపై వైసీపీ తరపున వకల్తా పుచ్చుకొని మాట్లాడేది. ఇష్టం వచ్చినట్టుగా చెప్పలేని భాషలో టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ ఫేమస్ అయింది. అయితే ఇలా ఫేమస్ అయిన శ్రీరెడ్డి గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సినీ నటి శ్రీరెడ్డి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. శ్రీరెడ్డి మెడలో బైరెడ్డి 3 ముళ్లు వేసేందుకు సిద్ధమయ్యాడని విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. బైరెడ్డి కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా అందరినీ ఎదిరించి బైరెడ్డి ఈ పెళ్లికి సిద్ధమయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఇద్దరు సహజీవనంలో ఉన్నారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైపు నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో కొందరు వైసీపీ నేతలు కూడా బైరెడ్డి శ్రీరెడ్డి పెళ్లి నిజమేనని అనుకున్నారు. అయితే తాజాగా ఈ పెళ్లి వార్తలపై శ్రీరెడ్డి స్పందించింది. బైరెడ్డితో పెళ్లి విషయంపై క్లారిటీగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అందంగా ఉంటాడని చెప్పింది. అలాంటి మొగుడు కావాలని గతంలో తాను కూడా కోరుకున్నానని చెప్పింది. అయితే బైరెడ్డితో మాత్రం ఎప్పుడూ కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని చెప్పింది. బైరెడ్డితో సహజీవనం కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. బైరెడ్డి చాలా చిన్నవాడని, ఇలాంటి ప్రచారం చేస్తే బైరెడ్డి జీవితం నాశనం అవుతుందని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరింది. పెళ్లి కానీ అబ్బాయి జీవితం పాడు కాకూడదనే తాను వివరణ ఇచ్చానని తెలిపింది. తన గురించి తప్పుగా మాట్లాడితే తీసుకుంటానని, అంతేగాని బైరెడ్డి గురించి మాత్రం మాట్లాడొద్దని చెప్పుకొచ్చింది.